చీకట్లలో ఉన్న తెలంగాణకి మండే సూర్యుడిలాగా వచ్చాడు మన రేవంత్ అన్న. మండే సూర్యుడిలా వచ్చి నిప్పంటించాడా? వచ్చి నీ కొంపకి అంటించినట్టున్నాడు కాదా? 10 ఏళ్ల చీకట్లో ఉన్న తెలంగాణలో మండే సూర్యుడుగా వెలుతురు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అట. యాడ తీసుకొచ్చాడు? పొలాలు ఎండుకపోయిన దాంట్లో తీసుకొచ్చాడు. రైతు రుణమాఫీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దాంట్లో చూపించాడు. ఇంకో రైతన్నలో చనిపోతా ఉంటే చితికి నిప్పు లేకుంటే ఆ నిప్పును అంటించాడు. లేకుంటే ఆటో డ్రైవర్లు చనిపోతా ఉంటే దానికి కూడా నిప్పు అంటించాడు. మరి 10 ఏళ్ల అంధకారంలో ఉన్న తెలంగాణ కాదు, 10 ఏళ్ల సంతోషంగా ఉన్న తెలంగాణలో ఒక చీడ పురుగు వచ్చి ఆగం చేసినట్టు చేసిండు అని ఒక వాక్యాన్ని నువ్వు రాసి ఉండాల్సింది ఎంపీ కావ్య. గిట్లా ఉంటుందండి కావ్యతోటి. మరి రాజకీయం అంటే తెలియదు. తండ్రి ముందుంటే కూతురికి ఓటేసి గెలిపియాలి. ఒకటి చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో ప్రాణాలు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం